నేను నా ఇష్టం వచ్చిందేదో నేను చేస్తా, మీరు చెప్పిందేది నేను వినను. నీకు నా సంగతి తెలిసినట్లేదు. నా పేరు మంకు. నిన్ను ఒక్క నిమిషంలో ఈ చెట్టు నుంచి పారిపోయేలా చేస్తా. నేను నా ముక్కుతో నిన్ను ఎలా కొడతానంటే ఒళ్ళు మొత్తం వాతలు తేలిపోతాయి. ఆగండి మీరిద్దరు. నాకనిపిస్తోంది ఈ ముసలి గుడ్ల గూబ ఒక్కతే ఉంటుంది, అందువల్లే పాపం ఇది అలా అయిపోయింది. మనం గనక ప్రేమతో చెప్తే అది వింటుంది, విని అర్థం చేసుకుంటుంది. పీకు, మంకు మరియు వయసు అయిన గుడ్లగూబ యొక్క గొడవని ఆపింది. వర్షం రావడం వల్ల నా పొదలంతా నీళ్లతో నిండిపోయాయి. అందుకే నా మిత్రుడు నా కోసం కొత్త ఇల్లు వెతికాడు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాలే మిత్రమా. నేను నీతో ఎంత చెడ్డగా మాట్లాడా, అయినా నువ్వు నన్ను మిత్రమా అన్నావా? ఎందుకు కాదు, నువ్వు నా మిత్రుడు అవుతావా? అలాగే. నాకు ఎవరు మిత్రులు లేరు. పైగా అందరూ నన్ను ముసలోడా అని ఎగతాళి చేస్తారు. నువ్వు ఈ చెట్టు కింద ఇల్లు కట్టుకొని ఉండొచ్చు మిత్రమా. చూడు మంకు, ప్రేమతో మాట్లాడితే కఠినమైన వాళ్ళు కరుగుతారు. ఇప్పుడు మీరిద్దరు కూడా స్నేహం చేయండి. పీకు ఆ మామిడికాయ చెట్టు కింద ఇల్లు కట్టుకుంది. అందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు మరియు ముగ్గురు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు.